ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, చిరంజీవి నిశాంత్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో యుఎస్ఏ వాస్తవ్యులు పద్మిచెట్ల గోత్రస్య చిరంజీవి లిఖిత గారి ధనిష్ట 1వ పాదంచే ఉదయం టిఫిను అన్నదానము, అలాగే మరియు నైటు డిన్నరు శూన్యాభిషేకం, రాత్రి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు చిరంజీవి లిఖిత గారికి ఆ పరమశివుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు లిఖిత గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లిఖిత గారు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, వారికి ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ ఆ పరమశివుని దీవెనలు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, చిరంజీవి లిఖిత గారికి ఆ పరమేశ్వరుని దీవెనలు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే చిరంజీవి లిఖిత గారికి ధనిష్ట నక్షత్రం, అలాగే శ్రీ సురేష్ నారాయణ గారు రేవతి నక్షత్రం, శ్రీమతి అనురాధ గారు స్వాతి నక్షత్రం, చిరంజీవి నిశాంత్ గారు శతభిధ నక్షత్రం, మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఆ పరమశివుని ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు మీ తల్లిదండ్రుల దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ పరమశివుని వేడుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, ఈ 65 మంది అభాగ్యులను ఆకలి తీరుస్తూ, మరియు గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారం ఇస్తూ శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి, మరియు శాశ్వత నివాసం కోసం కూడా మరియు తను భూదానం కూడా చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమశివుని ఆ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ సురేష్ నారాయణ గారు మరియు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేస్తూ ఒకరోజు మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు శ్రీ సురేష్ నారాయణ గారు మరియు చిరంజీవి లిఖిత గారికి మరియు వారు ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆరోగ్యంగా, మరియు ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ శివుని పూజతో మరియు ఈరోజు టిఫిన్ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు మడత కాజా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.